హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. క్రితం వీడియోలో మనము పార్టీల ఆధారంగా ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఎలా జరిగింది, ఎన్ని స్థానాల్లో గెలిచారు, అర్ధరాత్రి 2 గంటల వరకు చూసాము. ఈ వీడియోలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం చూద్దాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88% నమోదైంది. తర్వాత నల్గొండలో 90.53% అయింది. తర్వాత సూర్యాపేట జిల్లాలో 90.18% అయింది. ఖమ్మం జిల్లాలో 90.16% అయింది. అంటే దాదాపుగా నల్గొండ జిల్లాలోనే 90% పైగా పోలింగ్ జరగడం జరిగింది. తర్వాత ఖమ్మంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 88% ఉంది. మెదక్లో 88. సో రెండో స్థానం వచ్చేసి రంగారెడ్డి, మెదక్ ఉంది అని చెప్పొచ్చు. సంగారెడ్డిలో 87.96%, సిద్దిపేటలో 87.76%, నాగర్ కర్నూలులో 87.41% అయింది. తర్వాత జనగామలో 87% అయింది. సో రెండో స్టేజ్లో వచ్చేసి సిద్దిపేట, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, జనగామ చెప్పొచ్చు. మహబూబాబాద్ 86%, వరంగల్ 86%, జోగులాంబ గద్వాల 86%, వనపర్తి 84%, నారాయణపేట 84%, హన్మకొండ 83%, జయశంకర్ భూపాలపల్లి 83%, మహబూబ్ నగర్లో 83%, పెద్దపల్లిలో 82%, కరీంనగర్లో 81%, నిజామాబాద్లో 81%, వికారాబాద్ 81%, నిర్మల్ 80%, మంచిర్యాల 80%, రాజన్న సిరిసిల్ల 79%, కామారెడ్డిలో 79%, కొమరంభీం 78%, ములుగు 78.65%, జగిత్యాల 77%, ఆదిలాబాద్లో వచ్చేసి 75.25%, అతి తక్కువగా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో 71.79% జరిగింది. మేబీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కొంత చలి ఎఫెక్ట్ కానీ ఉండొచ్చు అనిపిస్తుంది ఈ ఆదిలాబాద్, ఈ భద్రాద్రి కొత్తగూడెం. సో ఓవరాల్గా చూసినట్టయితే దాదాపు 70% ప్లస్ ఓటింగ్ పోల్ అయినట్టుగా తెలుసుకోవచ్చు. సో అత్యల్పం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, అత్యధికం వచ్చేసి యాదాద్రి భువనగిరి. మేబీ కొంత ఏమన్నా పర్సంటేజ్ జరిగినట్టయితే, దాదాపుగా జరగదు, ఏదైనా ఉన్నా కానీ అధికారిక సమాచారంతో మరొక వీడియోతో ముందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్.